భారతదేశంలో మిరియాలు కానీ ఈ స్పైసెస్ కానీ వీళ్ళకు అమ్ముకోవటం తెలియదు, బిజినెస్ తెలియదు. ఏదైనా అప్పుడు వెనకట ఒక వస్తువు నుంచి ఇంకో వస్తువు తెచ్చుకోవటం తెలుసు, కానీ ఒక వస్తువు అమ్మి డబ్బులు సంపాదించడం అనేది తెలియదు. ఎప్పుడైతే ఈస్ట్ ఇండియా కంపెనీ మన వెస్ట్ బెంగాల్ వచ్చింది, తర్వాత పంజాబ్లో వచ్చింది, వచ్చి వాళ్ళు స్థావరం పెట్టుకొని ఈ బిజినెస్ మొదలు పెట్టారు. ఆ బిజినెస్ ఏం బిజినెస్? మిరియాల బిజినెస్, కాటన్ బిజినెస్. ఈ బిజినెస్ మొదలు పెట్టడం వల్ల దాని మీద లాభాలు రావటం అనేది జరిగింది. ఈ లాభాలు రావటం వల్ల ఇంకా ఎక్కువ చోట్ల పెట్టారు, ఒక 7-8 చోట్ల పెట్టారు, పెట్టి బిజినెస్ ఎక్కువ చేశారు. ఆ బిజినెస్ చేయటం వల్ల బ్రిటిష్ సైన్యంలో ఉన్న సైనికులు కూడా బిజినెస్ సపరేట్గా చేయటం మొదలుపెట్టారు. ఎందుకంటే ట్యాక్స్ కట్టేది లేదు కదా. ఈ కంపెనీ పేరు చెప్పేసి, ఈస్ట్ ఇండియా కంపెనీ చేసేసి పేరు చెప్పేసి వాళ్ళు ట్యాక్స్ కట్టకుండా సైనికులు కూడా వ్యాపారం చేసేసి మన మారక ద్రవ్యాలు, మన వస్తువు, మన ఈ స్పైసెస్ కానీ కానీ కావాల్సినవి అన్నీ తీసుకుపోయి అమ్మి అక్కడ బిజినెస్ చేసి వాళ్ళ సైనికులు కూడా డబ్బులు సంపాదించుకున్నారు. అందుకే ఈ సుగంధ ద్రవ్యాలకు అంత మంచి పేరు వచ్చింది. అప్పటి నుంచే ఉంది ఇది. మనకు పురాతన సంస్కృతి ఇది. భారతదేశం యొక్క సంస్కృతి ఏంటంటే స్పైసెస్ పండియటం. ఇంగువ కానీ, మిరియాలు కానీ, అసలు అవి లేనిది మనం తినటానికి లేదు. ఈవెన్ పప్పులో కానీ, ఈవెన్ మన కూరలో కానీ ఈ సుగంధ ద్రవ్యాలు అనేది లేకుండా ఎక్కడ లేదు. ఇవాళ మీరు వచ్చింది కాబట్టి చెప్పిరా, అతిపెద్ద ఎక్స్పోర్టర్ మనం జీలకర్రలో 1,19,000 టన్నులు, దాదాపు 1,500 కోట్లు జీలకర్రలో ఎక్స్పోర్ట్. అదే విధంగా మీరు చిల్లీస్కి వస్తే 4,84,000 మెట్రిక్ టన్నులు, అంటే దాదాపు 6 నుంచి 7,000 కోట్లు. అట్లాగే మీరు మన ఏది దాల్చిన చెక్క ఎక్స్పోర్టు, తర్వాత వెనిలా ఎక్స్పోర్టు. వెనిలాది కొంచెం తక్కువే ఉంది. అలాగే మనకు ఈ మిరియాల ఎక్స్పోర్టు. ఇవన్నీ ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే మొత్తం ఒక 7-8 స్పైసెస్ ఉన్నాయి. ఈ 7-8 స్పైసెస్ ఈ ఏరియా కూడా పెద్దగానే ఉంది. మిరియాలు 1,19,000 మెట్రిక్ టన్నులు మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. దానికి 1,300 కోట్ల రూపాయలు వస్తుంది. తర్వాత చిల్లీస్ చెప్పాను. అట్లాగే అల్లం, అక్కడక్కడ కొద్ది పసుపు అయితే ఒక 2 లక్షల మెట్రిక్ టన్నులు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. దాని ఒక 3 నుంచి 4,000 కోట్లు, మొత్తం 21,000 crores ఎక్స్పోర్ట్ మనం చేస్తున్నాం. అయితే కొన్ని అనివార్య పరిస్థితుల్లో కొద్దిగా డెఫిసిట్ ఉన్నప్పుడు వేరే దేశాలు కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మెడగాస్కర్ నుంచి వెనిలా ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నాం. వెనిలా అనేది ఐస్ క్రీమ్లో ఉపయోగపడుతుంది. వెనిగర్ అంటాము, వెనిలా ఐస్ క్రీమ్లో ఉపయోగపడుతుంది. ఈ స్పైసెస్ ఇమేజెస్ ఎందుకు చూపిస్తున్నాం అంటే మన రైతులకు తెలవాలి. ఈ అన్ని స్పైసెస్ మీ ద్వారా, ఈ టీ షర్ట్ ప్రోగ్రామ్ అనే ద్వారా తెలవాలి. అసలు వాటిని చూస్తే కదా మనవాళ్ళు ఒకటి ఉంది కదా, వింటే మర్చిపోతాం, చూస్తే గుర్తుంటుంది, చేస్తే సొంతం అవుతుంది. లెర్నింగ్ బై డూయింగ్, సీయింగ్ బై బిలీవింగ్. నేర్చుకోవటం వల్ల చేయగలుగుతాం, చూడటం వల్ల చేయగలుగుతాం. మరి ఇప్పుడు అందుకే ఇమేజెస్ ఎందుకు పెట్టాం మనము? వింటే మర్చిపోతాం, వినటం వల్ల గుర్తు ఉండదు కదా, చూస్తే గుర్తుంటుంది. అదే మనం ప్రాక్టీస్ చేస్తే సొంతం అవుతుంది.